చలో అందరికీ శరణార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడుబై వరల్డ్ ఫుల్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారుల్లా ఇయాల్టి మోక ఇగో ఏపీ జనం నిర్ణయం ఎప్పుడు తప్పు కాదని కూటమి సర్కార్ నిర్ణయించిన యాళ్ళ 100 రోజులలో 1000 అడుగులు వేసిరు. జనం అనుకున్నది అనుకున్నట్టు దానికంటే ఇంకొక మెట్టు ఎక్కువనే అందించి ప్రజాపాలన అంటే ఏందో నిరూపించారు. ఆపదల్ల సాపదల్ల వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు వెన్నుదన్నుగా నిలిచి వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అనుకోకుండా వరదలు వస్తే ఆపదలు వస్తే వాళ్ళకు చేదోడు వాదోడుగా నిలిచి భరోసాను కల్పించిన కూటమి సర్కారు మీద మురిసి ముప్పందం అవుతారు ఏపీ జనం. అదే గాలిపంక పార్టీ సర్కారు ఉంటే ఎట్లా ఘనంగా ఉండేదో ఎరికైనా మొత్తం గంగల పడవలు కొట్టుకొచ్చినట్టే ఉండేది మీ చక్కదనం పాడుగాను అని కూడా ఏపీ జనమే అంటున్నారు. కానీ 100 రోజులలో 1000 అడుగులు వేసుడు అనేది ఎంత మంచి ముచ్చటుల్లా. గదే 5 ఏళ్ళు ఇచ్చిర్రు, ఏం చేసిర్రు? మొత్తం 1000 అడుగులలో 10,000 అడుగులు లోపలికి తీసుకపోయి ఏపీని ఏమిటికి అక్కరాకుండా చేసిన ఘనత జగనాలకు దక్కింది. అయ్యా నమస్కారం నీ కానీ మొత్తానికి ఇంటికి పంపించినాక జనం యొక్క సంస్కారాన్ని నిలబెడుతూ ఏపీ సర్కారు కూటమి సర్కారు ఎంత బాగా చేసిందో మనం చెప్పుకొని తీరాలి. ఒక్కసారి ఈ 100 రోజులలో 1000 అడుగుల ప్రజాపాలన ఎట్లుందో పరిశీలన చేద్దాం, మంచి చెడు అన్ని మాట్లాడుకుందాం. మనం మాట్లాడేది ఏం లేదు, ఏపీ జనమే అంటున్నారు. ఇక నేను కొత్తగా చెప్పేది కాదు, కానీ ఒక్కసారి ఆలముచ్చట ఈసారి ఇచ్చుకుందాం రారి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రజాపాలన 100 రోజులు పూర్తి చేసుకున్నదుల్లా ఈ 100 రోజులల్లా 1000 అడుగులు ముందుకేసింది. ఇగాల మీద కోటి ఆశలు పెట్టుకున్న జనాలకు కొండంత భరోసా ఇచ్చింది. ఏపీకి తిరిగి ఊపిరి పోసింది కూటమి సర్కారు. సంకల్పం ఉంటే ఈ కొద్ది రోజులలోనే ఎంత మంచి చేయొచ్చో రాష్ట్రానికి అనేది చూపెట్టింది. ఎంతమంది కష్టాలు తీర్చొచ్చో చంద్రబాబు సర్కారు చేసి చూపెట్టిందుల్లా. అబ్బో ఇక 5 ఏండ్లుండే పంకపాటి పాలన ఏం చేసి పెట్టింది. ఇక ఎక్కడ పడితే అక్కడ అక్రమాలు అన్యాయాలు మొత్తం ఇదే కథ నడిచింది. 5 ఏండ్లల్లా ఉన్న అభివృద్ధిని కూడా నాశనం చేసి పెట్టింది. సర్కార్ అంటే గిది, నాయకులంటే గీళ్ళు, గిట్లుంటది మరి. చంద్రబాబు అంటే విజన్ ఉన్న నాయకుడు అని ఊకెనే అన్నరా ఎట్లా జనాలు. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ఇక ఏదైతే నమ్మకం పెట్టుకొని పంకపాటిని ఎల్లగొట్టి కూటమి సర్కార్ని జనాలు తెచ్చుకున్నారో ఇయగాళ్లకు మొత్తానికైతే ఇంకా బలంగా భరోసా కల్పించిర్రు అనుకో రాదుర్రి. 100 రోజులలోనే 1000 అడుగులు ముందటికేసి గింత అభివృద్ధి చేసిండ్రంటే ఇంకా ముంగల ఇంకెంత చేస్తారో ఇక ఆలోచించుకోవాలా పంకపాటోళ్ళు. జరా చూసి నేర్చుకోరి గొంతన్నా. క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీపుని అలిపిల్లి ఎగిసి 16 అడుగులు ఎత్తులు కొడితే కింద పడి మరి చొక్కా దులుపుకొని మొదటి రాజకీయం చేద్దాం చెప్పి 4 దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ దురంధరుడు. ఏ కాక ఏమే గురులాడతావే, ఆఖరికి నీ పార్టీలో ఎవరెవరు మిగులుతారో ఎరికేనా? మీ ఇద్దరాలు మొగలు, నువ్వు నీ భార్య తప్ప ఎవరు ఉండరు. ఏడు కాడికి గాలంతా ఎక్కడిదక్కడ పోయింది. మల మీదకి వెళ్ళి మీరు అమరావతి నగరం గురించి మాట్లాడుతున్నారు చూసినావు. 3 రాజధానులని ఇంతలా ముచ్చట చెప్తీవి కదా. ఏది తాత మరి అన్నేళ్ళు అవకాశం ఇస్తే 3 రాజధానులు లేకపోతే ఆ స్పెషల్ టేచర్ లేకపోతే నువ్వు ఏ వీటికి ఏం చేయలేదా? మల మీదకి వెళ్ళి కూటమి సర్కారు అంత తాకతేడునికి ఏడుకుందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుకొచ్చిండు అనుకో రాజురి. మీ మాటలకు వారేది 5 ఏళ్ళు జనం చూసే మీకు అద్దినట్టు బుద్ధి చెప్పి మంచిగా ఇంటికి పంపించిరు. మళ్ళీ ఇంకా చాలదు తగదునమ్మా అంటూ పొంకనాలు చెప్తున్నావు. సముద్ర మట్టానికంటే 35 మీటర్ల పైనే ఉన్నది గుంటూరు. అయినా హైదరాబాదు అటు చెన్నై వాటి నగరాల కంటే గుంటూరు నగరం చాలా సేఫ్గానే ఉన్నది. నువ్వు చెప్పుకొచ్చి రావు అమరావతి గురించి గుంటూరు గురించి. అమ్మో గా తరీకేమిటే గింతగానం ఎందుకుంటు నీ సక్కదనం పాడైపోనని సరిపోనే అరుచుకొచ్చిండు. అయినా ఎవరైనా అనుకున్నా అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పట్టించుకుంటాడా? చంద్రమోహన్ రెడ్డి గారు మీరు మాటకైనా అంటున్నారు కానీ అయిపోయి ఒడిచిపోయిన కథే. నువ్వు అన్నట్టు వాళ్ళిద్దరే మిగులుతారు కావచ్చు వాళ్ళ ఇంట్లో. ఇంకా లేకపోతే క్యాడరు మేడర్ అంతా నూక్కొస్తున్నారు. ఉన్నకాడికి తెలుగుదేశం పార్టీ లెక్క వస్తుంటారట.
కడుపు నిండా ఈసం పెట్టుకొని మీదికి నవ్వుకుంటా ఉండు జగ్గులు కుక్కలకే తెలుసులా మరి లేకపోతే ఏంది చెప్పుండ్రి ఎప్పుడు చూసినా ఏదో ఒక కుట్ర పెట్టుకొని తప్ప ఏమన్నా ఉంటదా ఇక గీ ముచ్చట మీదనే టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గరమైండి అనుకో రాదు పంక పార్టీ మీద ఇక గీ గాలిపంక పార్టీలా జగను భారతి ఇద్దరే మిగులుతారు ఆఖరికి అత్తే ఇప్పటికే పంక పార్టీ మొత్తం లూటి కాబట్టే ఇంకా అమరావతి మీద గాలిపంక పార్టీ విషం కక్కుతున్నదని చెప్పి మస్తుగా మండిపడ్డాడులా అమరావతికి పెట్టుబడులు రాకుండా ఏసుడే లక్ష్యంగా పంకపాటి పని చేస్తున్నది దీనిలో భాగంగానే అమరావతి మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేసింది పంకపాటి అని గట్టిగా గరమైండు చూడురి కావాలంటే ఈరోజు అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అమరావతి వరల్డ్ క్లాస్ ఒక ప్లాన్డ్ సిటీ, అమరావతి ఒక ఆధునిక నగరంగా ఏర్పడుద్ది. దాన్ని ఎట్ట డ్యామేజ్ చేయాలా, దానికి పెట్టుబడులు ఎట్ట రానికుండా చేయాలా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, దానికి ఒక మంచి రాజధాని వచ్చే దాని గురించి వచ్చుకోలేక ఘోరంగా మాట్లాడుతున్నారంటే అసలు అర్థం కావటంలే. ఇది అమరావతి సముద్రం నీటి మట్టం కంటే 35 మీటర్స్ హైట్లో ఉంది. వెరస్ హైదరాబాద్ సిటీ సముద్రం మట్టం కంటే 536 మీటర్ల ఎత్తులో ఉంది. మంది అరౌండ్ 35-36. పార్టీలు వేరే ఉండొచ్చు, ఎలక్షన్స్లోకి వెళ్ళిపోవటములు సాధారణం. మీరు ఓడిపోతే అమరావతి నాశనం అయిపోవాలనా? అమరావతికి పెట్టుబడులు రాకూడదా? ఆవు జగ్గులు కొంచెమన్నా ధమాకుండాలా మాట్లాడేటందుకు నువ్వు అదిగానే ఆఖరికత్తే మీరిద్దరే ఆలుమొగలు మిగిలిపోతారు మరి మీ పార్టీలా. ఇప్పటికే నీ పార్టీ మొత్తం లూటిపోవట్టే మరి ఏం మాటలు మాట్లాడుతున్నావు చెప్పు. ఇక కేవలం అమరావతికి పెట్టుబడులు రాకుండా ఏసుడే లక్ష్యంగా పంక పార్టీ వ్యవహరిస్తున్నది. మరి ముచ్చట నువ్వు అదిగానే నాయే కదా. ఇక అమరావతి సముద్ర నీటి మట్టం కట్టే 35 మీటర్ల ఎత్తులో ఉన్నది. భారీ ఆనలు పడితే హైదరాబాదు చెన్నై పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుందని చెప్పి ఇక సోమిరెడ్డి మాట్లాడుకొచ్చిండులా. అమరావతి గురించి నోరెత్తే అర్హత జగన్కి లేనే లేదు, అమరావతికి ఏం కాదు అని చెప్పి మొత్తానికైతే గట్టిగా చెప్పుకొచ్చిండు. కాకాని నోటిని అదుపులో పెట్టుకోవాలని సోమిరెడ్డి గట్టిగానే హెచ్చరించిండులా. కాకాని అవినీతి మీద జల్దీనే చర్యలుంటాయి, ఇక పంకపాటిలా జగన్ భారతి మాత్రమే మిగులుతారు ఆఖరికత్తే అని తీరుగా చెప్పుకొచ్చిండు. ఇంజనీరింగ్ పోరగాళ్ళు ఇంజనీరింగ్ చదువుకున్నా అంటే ఓ దిక్కు వాళ్ళ అమ్మాయిలకు తెలియకుండా బిజినెస్లు పెట్టిరు. అబ్బా మంచిదే కదనా బిజినెస్ అంటే. అంతలా బిజినెస్ ఏంటంటే మరి అది మామూలు బిజినెస్ కాదు. పోలీసు వాళ్ళకి ఏమో పెద్ద కష్టమైతే దొరికితే మాత్రం వీళ్ళకి కష్టమవుతుంది. ఏం దగ్గరికేనా డ్రగ్స్, ఈ అడ్డమైన మాదక ద్రవ్యాలు అమ్ముడు, చేతి ఖర్చుకు లేవు అని ఇట్లా సొమ్ము చేసుకున్నాడు. పోలీసు వాళ్ళకి దొరికితే అమ్మాయిలు బదనం గాను, వాళ్ళేమో స్టేషన్లో పోను, బతుకులన్నీ ఆగం గాను. ఇంజనీరింగ్ చదువుకోరయ్యా, ఖర్చులు మేము పెడతాం, ఇంట్లోకి మేము ఇస్తాం, మీరు మీ హాస్టళ్లకు, మీ ఖర్చులకు, మీ బట్టలకు, మీ బెట్టలకు మేము ఇస్తాం అంటే వినకుండా ఇక ఈ అడ్డమైన అలవాట్లు చేసుకొని మళ్ళీ అదే అలవాట్ల కోసం ఈ దొంగదందాలు చేసుడు. ఇవాళ రేపట్ల యువత ఎటుపోతుందో ఏందో అర్థం కాదు. ఒకో తాన మంచి రికార్డు చేస్తారు, ఒకో తాన మొత్తం గిసొంటి చిడుగు పనులు చేస్తారు. ఏందో ఏమో పొరి. మంచిగా చదువుకుంటారని చెప్పి అవ్వయ్యనేమో పట్నంలో ఇంజనీరింగ్ చదువు చదివిస్తే గీల లెక్కలు మొత్తం గిట్లున్నాయి చూడుండ్రి. మాదాపూర్లా డ్రగ్స్ పట్టుకున్నారట. ఇక మరి ఇది అమెటోలో ఎరికేనా. ఇక 3 ఇంజనీరింగ్ విద్యార్థులటనుల్లా 30 LS డీ బ్లాస్ట్ అనే డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారట పోలీసోళ్ళు. చదువుతున్నదేమో పెద్ద చదువు ఇంజనీరింగు, చేసే పనులేమో గిట్ల ఆగం చేతలు. చదువుతున్న చదువును పక్క పొంట పెట్టి ఇక అల్కగా పైసలు సంపాదించుడు కోసము భవిష్యత్తును పనంగా పెట్టి డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడుతున్నారు గీ 3 యువకులు. ఇక మొత్తం మీద పోలీసుల చేతులకు చిక్కిరనుకోరాదు గీ మోతేవార్లు. జూబ్లీ హిల్స్ మాదాపూర్ రోడ్ నెంబర్ 37 లగ్గి 3 ఇంజనీరింగ్ చదువుతున్న యువకుల్ని 30 LS డీ బ్లాస్ట్ డ్రగ్ను అమ్మేందుకు ప్రయత్నించంగా ఎక్సైజు DTF CI శిరీష టీం సభ్యులు పట్టుకున్నారు. మొత్తానికైతే చూడు కావాలంటే. నిన్న రాత్రి హైదరాబాద్ DTF CI శిరీష మరియు సిబ్బంది మాదాపూర్ జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ 37 పరిసరాలలో వాళ్ళకున్నటువంటి ముందస్తు సమాచారం మేరకు రూట్ వాచ్ చేసి ఒక 3 ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి ఒక 30 LSD బ్లాట్స్, అంటే ఇది సింథటిక్ డ్రగ్, 30 LSD బ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఇవి చెన్నైలో ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థి నుంచి ఇవి సేకరించి ఇక్కడ వాళ్ళు వినియోగిస్తూ ఇతరులకు కూడా వాటిని అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంకా దీని విషయమై ఇంకా లోతుగా విచారణ చేస్తున్నాము.
ఇవేం చేతలు పాడైనాయి గంత పెద్ద చదువులు చదువుకుంటా గిట్ల దిక్కుమల చేతలు చేస్తున్నారంటే గీలని ఏమని అలా చెప్పుండ్రి. ఇక కాంచెల్లి ఒక బైకుని తీసుకున్నారట. ఇక గీల దగ్గర పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 70,000 రూపాయలు ఉంటదటనులా. ఒక పక్క యువత పాన లాగం కాకుండా చూసుకోవాల డ్రగ్స్ అమ్మద్దని ఇంకోళ్ళకి చెప్పుకుంటూ వస్తే యువతనే గిట్ల ఆమెతందుకు ప్రయత్నిస్తున్నారట. గీలని ఏమంటారు చెప్పుండ్రి. వరేవా ఏమంట పెట్టిండో కానీ ప్రజా దర్బారు మామూలు నడుస్తలేదులా. ప్రజా సమస్యల ఎజెండాగా, ప్రజా దరఖాస్తుల ఎజెండాగా, ప్రజలకు ఏం కావాలో అది కావాలని ఖచ్చితమైన నిర్ణయాలతోటి ప్రజలకు ఎట్లున్నా ఏదున్నా అధికారుల దగ్గర నుంచి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని మంత్రి నారా లోకేష్ చెప్పుకుంటూ వచ్చిండు. వాళ్ళ సమస్యలన్నీ తీసుకుంటున్నాడు, వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటున్నాడు, వాళ్ళకు వెంటనే తక్షణ పరిష్కారం ఏంది ఏం కథ అనేది చూపిస్తున్నాడు. అగో గట్ల ఉండాలి తరీకా, గట్ల లేకనే కదా పోయిన ప్రభుత్వాన్ని ఏడు చేయాలో గజ్జేసిరు. కానీ ప్రజా దర్బారు ఎటువంటి ఇవాళ మొదలు పెట్టిండో కానీ జనాలు ఆ నియోజకవర్గమే కాదు పక్క నియోజకవర్గం పక్క జిల్లాలకు వెళ్ళి వచ్చి కూడా అయ్యా ఆడ మమ్మల్ని పట్టించుకున్నట్లేదు, ఇక్కడ మీరే చూడాలి సారు అన్న కాడికి వచ్చింది. అగో గంత ఉన్నదన్నట్టు ప్రజా దర్బార్ అంటే వాహ్ నారా లోకేష్ మజాక తండ్రి బాటలో ఎట్లా నడవాలో గట్ల నడుస్తున్నాడు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలో పెట్టిన ప్రజా దర్బారుకు భారీగా జనాలు వచ్చిండ్రు వాళ్ళ బాధసాదాలు చెప్పుకునే తందుకు. ఇక రాష్ట్రం మొత్తం మీద జనాలు పెద్ద ఎత్తున ధరలొస్తున్నారు. పొద్దుగలటి నుంచెల్లే మంత్రి లోకేష్ అన్నను కలిసేందుకు జనాలు బారులు తీరుతున్నారు అనుకోరాదు. ఇక అక్కడ మంత్రిని ఇక చక్కగా పోయి కలిసి సమస్యలు మొత్తం విన్నవించుకుంటున్నారు. ఇక ఏలూరు జిల్లాల చొప్పరామన్న గూడెంలా చర్చి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి బాధితులు లోకేష్ కు మొరబెట్టుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నా నా కొడుకు ఇక పానం మంచిగా చేపియాలా సారు, సహాయం మీరే అందియాలని చెప్పి ఓ కుటుంబము లోకేష్ అన్నను కోరింది. ఇక నా బిడ్డ మానసిక వికలాంగురాలని ఇక ఆమెకు పింఛన్ వచ్చేటట్టు చూడురని చెప్పి ప్రొద్దుటూరుకు చెందిన ఇంకో మహిళ లోకేష్ అన్నను కోరిందిలా. ఇక ఎమ్మటనే నేనున్నా మీరేం భయపడకుర్రి, మీరు అడిగిన వీటికని చేసి పెడతా అని చెప్పి నారా లోకేష్ అన్న వాళ్ళకు భరోసా కల్పించుకుంటా ఇక మొత్తానికైతే ధైర్యం అని చెప్తున్నాడు. ఓ గుడి నొదలరాయ, బడి నొదలరాయ, ఇల్లు వదిలరాయ, పొల్లు వదిలరాయ, అడవి నొదలరాయ, ఆకులు వదిలరాయ అన్నట్టు ఆడోళ్ళు ఏడ కనబడితే ఆడ అత్యాచారాలు చేసుడే సురువైపోయింది. ఇక బల్లల్లో అయితే నెరి అయిపోయింది అనుకో రాదు. గీడు కూడా వాడనగాడట వీని ముఖం మంట ఎట ఉన్నవరా నాయన నువ్వు ఈ పంత వలగొడితే కానీ అక్కర్రాదు నీకు, నీ ముఖం మాడిపోను. ఒక అమ్మాయి మీద గిట్ల పోయినట. ఇవాళ రేపట్లు ఎటు పోతున్నాయి రోజులు ఏం కథనుల్లా. చదువుకునే ఆడిపోరగాల మీద గిట్లాంటి సంస్కారం లేకుండా వార్డెన్లు టీచర్లు ఉంటే ఏడుకెళ్ళి అవుతుంది, ఏడ రక్షణ ఉంటుంది. ఇక తల్లిదండ్రులు వాళ్ళ చుట్టాలు వచ్చేంత ఈ పంత సిద్ధపాటు చార్జ్ చేసిరట. కానీ ఏం చేసినా సరే నెరి ఈ వార్తలు అయితే లెస చెప్పాల్సి వస్తుందిలా. ఏడ పోయి ఏడల్లా గియ్యే వార్తలు వస్తున్నాయి చూడుర్రి. మరి ఆడిపోరగాలను ఇంట్లో పెట్టి తాళం వేసుకోవాలన్నా, బడికి పంపాలన్నా, గుడికి పంపాలన్నా, ఆ గుడి దగ్గర నుంచి అడవిలో కనపడతా అడవిలేనా, గుళ్ళే కనపడతా గుళ్ళేనా, బల్లే కనపడతా బల్లేనా, ఏడ రక్షణ ఉంది. ఎన్ని చట్టాలు వస్తే మాత్రం ఏమయ్యేది ఉంది, ఏం పోయేది ఉంది చూడుర్రి. ఇక తల్లిదండ్రులు ఎంతకని మొత్తుకోవాలి, వాళ్ళ ఆశలు ఏం కావాలి, ఇట్లా అన్నీ తెలిసిన పాడుమల్యం మృగాలతో వచ్చింది కదా సాగు. ఇక చూడుండ్రి. ఇంకో 4 గట్టిగా తలిగియుండ్రి దెబ్బలు గీసుంటోళ్లకు. ఏందుల్లా తెల్లారు లేతే పొద్దుతే గివే ముచ్చట్లు. ఈ స్కూల్లా పిల్లగాండ్ల మీద గిట్లా అసభ్యంగా ప్రవర్తించిన వార్డెను అని చెప్పుకుంటా. 1 కాదు 2 కాదు 2-3 జాగాలలో గీసొంటి కథలే అయినాక ఇక ఆడిపోలగాండ్లను చదువుకునేందుకు తల్లిదండ్రులు ఎట్లా బయటకు పంపుతారు చెప్పుండ్రి. ఇక ఈ ముచ్చట మహబూబాద్ పట్నంలో ఉన్న గాదే రుక్మారెడ్డి ప్రైవేట్ స్కూల్లో జరిగిందట. ఓ విద్యార్థితోటి అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ మీద పిల్ల చుట్టాలు తల్లిదండ్రులు దాడి చేసిండ్రులా. ఇక స్కూల్ బయటకు తీసుకొచ్చి వార్డెన్కి దేశుద్ధి చేసిండ్రు అనుకోరాదు. పిల్ల చుట్టాలు తల్లిదండ్రులు అందరు కలిసి. ఇక ఈ వార్డెన్ ఇక్కడ ఉండనే ఉండదు, కొత్తోళ్ళు రావాలా. ఇక గిసుంటి లెక్కలు చేసేటోళ్ళని అసలే ఇడిసబెట్టద్దు, జల్దీనే తీసేయాలని చెప్పి ఇక విద్యార్థి చుట్టాలు తల్లిదండ్రులు ఆందోళన చేసిండ్రు. ఇంత ఆగం లెక్కలు ఉంటాయి ఆనుల్లా. పిల్లగాండ్లను ఎంతో నమ్మకంతో ఈ స్కూల్ కాడ ఇడిసబెడితే గిట్ల పోరంబోగులు ఆగం లెక్కలు చేసుకుంటూ ఆగం పనులు చేస్తున్నారు. ఇక వార్డెన్ మీద చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు వాళ్ళ చుట్టాల ఆందోళన మస్తుగా చేసిండ్రు. ఇక ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ లా వార్డెన్ ని బంధించిరు. మొత్తానికైతే స్కూల్ యాజమాన్యము. మరి మీరు మీకు ఎక్కువై పడేసిరా, ఎవరైనా ఎత్తుకపోవాలని పడేసిరా, మీకు మీ ఊళ్ళో ఉండొద్దని తెచ్చేసిరా, ఏందిరా అయ్యా ఎందుకు తెచ్చిరు, ఎందుకు వేసిర్రు?
ఏందా వేసింది ఒకటే ఎందుకు తెచ్చిరు ఎందుకు వేసినావాడు అదే నువ్వు సంచుల వందల కొద్ది తాంబేలు తలా మోస్తరుగా బాగానే ఉన్నాయి వాటిని తీసుకొచ్చి ఒక అంచెలు తీసుకొచ్చి ఒక ఆడ వేసిరట ఇక ఈ వేడికి తట్టుకోకనేమో సచ్చేటివి వస్తున్నాయి బతికేటివి ఆ పొక్కలకో బొర్రెలకో నీళ్ళకో ఉరక సాగినాయి మరి ఎక్కడివి ఆడికెళ్ళి తెచ్చిరు ఈ ఊరు శివార్లనే ఎందుకు వేసిరు అనేది ఎవరికి తెలియని ముచ్చట అయిపోతుంది అలాగనే ఎక్కడివి గినిగానం తెచ్చేసిరు వేసిన వాళ్ళు వేసిరు మరి నీళ్ళలో వేసినా బతుకుతుండే కదా అవి గిడ పోసిపోతే ఎట్లా పోవాలి ఏం కథ అనేమో అక్కడ ఊరోళ్ళంతా సుడుసునోళ్ళు చిత్రపోతురు అనుకో రాత్రి మరి ఎవరు కావచ్చు ఎవరు తేవచ్చు అనేది ఇప్పుడు పోలీసు వాళ్ళు తెలుసుకోవాల్సిన ముచ్చట ఉన్నది గనిగానం తాంబేళ్ళు ఎందుకు తేవాలి అట్లా రోడ్డు మీద ఎందుకు అట్టిగా వాటి ప్రాణాలు తీసుడు కాదా ఎవరు చేస్తారో ఎందుకు చేస్తారో ఇట్లాంటి చిడుగు చేతలు ఇక దుడురులా నేను చెప్తే ఇక బాగుండదు కానీ ఏ ఊరు ఏం కథ అనేది చూసేద్దాం రారి వామో వామో ఒకటి కాదు రెండు కాదు గిన్నిగానం తాంబేలను ఎడికెంచి పట్టుకొచ్చిండ్రో ఎవరు తీసుకొచ్చిండ్రో ఎందుకు వాడేసిండ్రో అర్థం కాలేదు కానీ పాపం కొన్నేమో కాలం చేసినాయి కొన్నేమో మరి ఈ ఎండకు ఏడికి తట్టుకోలేక నీళ్ళ కురుకుతున్నాయి చూడుండ్రి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ ఇక గంగవరం ఊరు ఆఖరికి గిట్ల తాంబేలు కలకలం లేపిన ఊళ్ళ ఇక ఊరు శివర్లా కుప్పలు తెప్పలుగా గిట్ల తాంబేలు రోడ్డు మీదకి వచ్చి పరుగులు తీసుడుతోటి చుట్టుపక్కలున్న రైతులు గమనించి అధికారులకు చెప్పిండ్రు ఇక మరిగా పొదలలో చూడబోతే ఏకంగా 100 దాకానే ఉన్నాయులో తాంబేళ్లు ఇక అక్కడ చూసిన స్థానికులందరూ ఆశ్చర్యపోయినరు హాగో గిన్నిగానం యాడికెళ్ళి వచ్చినాయి ఇక్కడనైతే ఒక్క తాంబేలు లేదు మళ్ళీ చూసేది చూడగానే గిన్నిగానం ఎట్లా వచ్చినాయి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయినరులా ఇక కావాలంటే మీ కళ్ళతోటి మీరే చూడుండ్రి ఒక్కటి కాదు రెండు కాదు 100లకు 100లే ఉన్నాయి కదా అల్లూరు సీతారామరాజు జిల్లా గంగవరం మండలం పోతురాజు టెంపుల్ వద్ద ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ అంటే స్మగ్లర్స్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం గమనిస్తూ ఉన్నాం వందలాది తాబేళ్లను స్మగిల్ చేస్తూ అంటే ఒక హిందువు దైవంగా పూజించే ఒక తాబేళ్లని సొమ్ము చేసుకోవాలని స్మగ్లర్స్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాటికి తిండి లేక బంధించి గాలి నీరు వెలుతురు లేకుండా బత్తాల్లో కట్టేసేసి వాటి ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుని చంపేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అది చూసిండ్రు కదా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఓ మూట కట్టి ఊరు చివరిన గిట్ల వాడేసిరు గుర్తు తెలియని మోతేవార్లు ఎండవేడికి తట్టుకోలేక తాంబేళ్లు కొన్ని కాలం చేసినాయి ఉల్లా ఇంకొన్ని దగ్గరలున్న ఇక పక్క పొంటే శల్మలు ఉంటాయి కదా గన్లకు పరుగులు తీసినాయి ఇక కొన్ని తాంబేలు అయితే పాపం కాలం వేసేసినాయి ఉల్లా ఇక అటుదిక్కే పోతున్న బీజేపీ నాయకురాలు భారతి కాలం చేసిన తాంబేలను చూసి మస్తుగా గరమైంది ఇది అంతోలు చేసిరు కథ అని ఇక ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి ఏంది అని ముచ్చట మీద మొత్తం అయితే పురాగా అరుచుకుంటున్నారట ఇక గివనటి వాటి ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మల్ల ముచ్చట పాటు బై వర్ల్ఫుల్ చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది దాకా మీ TV5 ఇగుంటా